నీలిమ గత 5 ఏళ్లలో పోలవరానికి సంబంధించి ఏ రకంగా గత ప్రభుత్వం వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. అంతకుముందు అధికారంలో ఉన్న టీడీపీ 72% పోలవరం పనులను పూర్తి చేయగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కారు పోలవరం గురించి ఏమాత్రం పట్టించుకోకపోగా ఇంకా విధ్వంసం సృష్టించే ప్రయత్నం జరిగింది. పోలవరాన్ని ఏమాత్రం ముందుకు తీసుకెళ్లలేకపోయారు. అయితే తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుని సందర్శించబోతా ఉన్నారు. గతంలో మాదిరిగానే ఏ రకంగా అయితే ప్రతి సోమవారం పోలవరం పేరుతోని ఏ రకంగా అయితే సందర్శించి ప్రాజెక్టుకు సంబంధించి పరిశీలించి పనులను వేగవంతం చేశారో తాజాగా అదే రకంగా మళ్లీ పోలవరం ప్రాజెక్టుని సందర్శించి క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు ఎలా ఉంది అనే స్థితిగతులకు సంబంధించి తెలుసుకొని ప్రాజెక్టుని పరుగులు పెట్టించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. గత 5 ఏళ్లలో ధ్వంసమైన పోలవరం ప్రాజెక్టు తిరిగి గాడిన పడుతుందా అన్న ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో సీఎంగా ఉండగా ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి పనులను పరుగులు పెట్టించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ బాధ్యతలు చేపట్టి రంగంలోకి దిగుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి విధ్వంసం ఏ మేరకు జరిగిందో, ఏం చేస్తే త్వరగా పూర్తి చేసి తాగునీరు అందించగలము, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి ఓ అంచనాకు రానున్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు వాస్తవ స్థితిగతులను స్వయంగా అంచనా వేయడానికి 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. 2019లో ఆయన దిగిపోయే నాటికి హెడ్ వర్క్స్ పనులు 72% పూర్తయ్యాయి. ఎత్కమ్ రాక్ఫెల్ డ్యాం పూర్తి చేసి 48 గేట్లు అమర్చి స్పిల్వే ద్వారా జలాలను బయటకు పంపితే సరిపోతుందనే స్థాయిలో ఉన్న ప్రాజెక్టు 5 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని దుస్థితిలో పడిపోయింది. కేవలం 1548.13 కోట్లతో పూర్తి కావాల్సిన మిగిలిన హెడ్ వర్క్స్ పనుల అంచనా వ్యయాన్ని గత 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి భారీగా పెంచేశారు. వాటికి ఇటు డయాఫ్రామ్ వాల్, కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్ మరమ్మతుల అంచనాలను ఏకంగా 21,000 కోట్లకు పెంచేశారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2005లో భద్రాచలం వద్ద భారీ సెట్టింగులు వేసి ఇందిరాసాగర్ పేరిట పోలవరం ప్రాజెక్టు పనులను శంకుస్థాపన చేశారు. హెడ్ వర్క్స్ పనులు ఎక్కడ చేపట్టాలో నిర్ణయించకుండానే సులువైన కుడి కాలువ మట్టి తవ్వకం పనులు చేపట్టారు. ఇందులో భారీ అక్రమాలు జరిగాయి. ఎడమ కాలువ తవ్వకం పనులు ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో హెడ్ వర్క్స్ పనులను శంకుస్థాపన కూడా చేయలేకపోయారు. రాష్ట్ర విభజన జరిగాక 2014లో తెలంగాణ నుంచి 7 ముంపు మండలాలను ఏపీలో విలీనం చేశాకే ప్రాజెక్టుకు ఓ రూపం వచ్చింది. ఈ ప్రాజెక్టును ఇతర జలాశయాల తరహాలో గోదావరి ప్రవాహానికి అడ్డంగా నిర్మించడం లేదు. అడ్డంగా స్పిల్ ఛానల్ నిర్మాణం చేపట్టేందుకు నేల స్వభావం సహకరించలేదు. 150 మీటర్ల లోతు దాకా బంకమట్టితో కూడిన చౌడు నేల ఉంది. ఇలాంటి చోట స్పిల్ ఛానల్ నిర్మించి 48 రేడియల్ గేట్లను బిగించి 194.6 టీఎంసీల జలాలను నిల్వ చేస్తే భారీ వరదకు కొట్టుకుపోతాయి. అందుకే ఏకంగా గోదావరి నదీ మార్గాన్ని మళ్లించాలి అని నిర్ణయించారు. తెలంగాణ నుంచి విలువైన రామయ్యపేట వద్ద స్పిల్ ఛానల్ పనులకు 2016 డిసెంబర్ 30 నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. నాడు ప్రారంభమైన పనులు 2019 ఫిబ్రవరి నాటికి 72% వరకు పూర్తయ్యాయి. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసానికి గురైంది అని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో నవయుగ అంతకు ముందు ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించింది. స్పిల్వేతో పాటు పలు కీలక నిర్మాణాలు నవయుగ ఆధ్వర్యంలో జరిగాయి. నవయుగ రంగంలోకి దిగిన తర్వాత ప్రాజెక్టును నష్టానికైనా సరే ప్రాజెక్టును పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ కి తమ సంస్థ వైపు నుంచి ఏదో ఒకటి చేశామనే సంతృప్తి తాము మిగులుతుందని నవయుగ రంగంలోకి దిగితే రివర్స్ టెండరింగ్ పేరుతో నవయుగాన్ని తొలగించి మెగాకి ప్రాజెక్టును అప్పగించారు. అయితే ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణాలు ఒక్కొక్కటిగా విధ్వంసానికి గురయ్యాయి. ముఖ్యంగా ప్రాజెక్టుకి అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ దాదాపుగా 150 మీటర్ల
లోతున ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి ఉంది. ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన విభాగం ఇది. జర్మనీకి చెందిన బావర్ కంపెనీ ప్రాజెక్ట్ ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించింది. అయితే ఆ తర్వాత 2021లో వచ్చిన వరదల కారణంగా కాపర్ డ్యాములలో గ్యాపులు ఉండటంతో వరదంతా వచ్చి పడటంతో ఒకసారిగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని చెప్పి బావర్ కంపెనీతో పాటు కేంద్ర జల విద్యుత్ మండలికి సంబంధించిన నియంత్రణ శాఖ పరిశోధనా సంస్థ కూడా నిర్ధారించింది. దీంతో డయాఫ్రమ్ వాల్ కు మళ్ళా యు ఆకారంలో ఒక నిర్మాణాన్ని చేపట్టి దాన్ని డయాఫ్రమ్ వాల్ కలిపితే సరిపోతుంది అని చెప్పి కొన్ని సంస్థలు సూచించగా బావర్ సంస్థ మాత్రం మళ్ళీ కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే మేలు అని చెప్పి కూడా సూచించింది. దీనికి మొత్తం 600 కోట్ల రూపాయలు వ్యయమవుతాయి. ఇక దీంతో పాటు ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాములు రెండు కూడా దెబ్బతిన్నాయి. ఇక గైడ్ బండ్ కూడా పూర్తిగా కుంగిపోయింది. మొత్తం ఈ గ్యాపులన్నీ పూడ్చకపోవడంతో పాటు పెద్ద పెద్ద అగాధాలు స్పిల్వే వద్ద ఏర్పడ్డాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమీక్షించాల్సి ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి అమరావతిలోని సచివాలయంలో కూర్చొని సమీక్షించే కంటే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రాజెక్టు పరిస్థితిని అధ్యయనం చేసి ఆ తర్వాత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రధానంగా కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులందరినీ కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా కోరారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 గంటల వరకు కూడా ఈ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. ఇక దీంతో పాటు R&R కు సంబంధించి కూడా చాలా పెద్ద వివాదమే జరుగుతుంది. ఈ R&R కు సంబంధించి కూడా పునరావాసంతో పాటు నష్టపరిహారం అందించడానికి సంబంధించి కూడా ఇంకా చాలా నిధులు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలోనే పోలవరానికి సంబంధించిన రెండో DPR 55,000 కోట్ల రూపాయలు ఉండగా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కమిటీ దాన్ని 47,000 రూపాయలకు కుదించింది. అయితే దీనికి కూడా కేంద్రం ఆమోదం పొందలేదు. ఇప్పుడు ఈ DPRలను ఆమోదించడమే కాకుండా పెరిగిన ధరల ప్రకారం రెండో DPR ను మళ్ళా సవరించి కొత్త DPR ని ఏర్పాటు చేయాలి, కొత్త DPR నీకు ఆమోదం తెలపాలి అని చెప్పి కూడా ప్రభుత్వం కోరుతోంది. అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఏం చేయాలి, ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాముల పటిష్టత, దీంతో పాటు ఇక గైడ్ బండ్ కుంగిపోయింది. ఈ కుంగిపోయిన గైడ్ బండ్ని ఏం చేయాలి, ఇవన్నీ కూడా తేలితేనే పోలవరం పునర్నిర్మాణం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. పైగా డయాఫ్రమ్ వాల్ని కొత్తగా నిర్మించాలి అంటే 2 సీజన్లు పట్టే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతోంది. ఆ తర్వాత గైడ్ బండ్తో పాటు ఎగువ కాపర్ డ్యామ్ దిగువ కాపర్ డ్యాములతో పాటు గ్యాపులకు సంబంధించి కూడా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది. వీటన్నిటిపై కూడా నిపుణుల కమిటీ అధ్యయనం చేసి ఆ తర్వాత నివేదిక ఇస్తే తర్వాత పోలవరంపై ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కేంద్ర జలవనరుల శాఖతో పాటు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ వీళ్ళందరితో కూడా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజు ఉదయం 9 గంటలకు బయలుదేరి పోలవరానికి వెళ్తున్నారు. ఆయన సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలవరం ప్రాజెక్ట్ సైట్ లో ఉంటారు. 5 గంటలకు ఆయన నేరుగా అమరావతికి హెలికాప్టర్ లో రానున్నారు. అయితే ఈ రోజు మాత్రం పోలవరం పునర్నిర్మాణానికి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగుతుండటంతో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ ఇటువంటి కీలక విభాగాల అధికారులతో కూడా భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు. నవీన్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.